వెళ్దాం. గడిచిన వారం ఏం ధ్యానిస్తున్నాము అంటే, దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషించాలి అని ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం? దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించాలి. సో దుర్నీతి అనగానేమి? ఏం చెప్పాను? దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశానికి, ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క ఆధిపత్యానికి నిన్ను నీవు సమర్పించుకొనక నీ చిత్తానుసారంగా జరిగించే వైఖరి, నీ చిత్తానుసారంగా దేవుని పట్ల నీవు నడిపించే వైఖరిని దుర్నీతి అంటారు. సో మరి ఏ క్షేత్రాల్లో దేవుని యొక్క ఆధీనంలో జీవించక, దేవుని ప్రణాళిక అధికారంగా జీవించక, మనకు నచ్చిన దాన్ని ఇదే కరెక్ట్ అనుకొని దుర్నీతిలో జీవిస్తున్నాము అనే అంశాల్లో 2 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టాడు, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన మనతో మాట్లాడుచున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించుకోక అద్భుతాల వైపును, ఆశ్చర్యాల వైపును పరుగులెత్తుతున్న ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాం. సో ఏమని చెప్పాను? అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుటను బట్టి నిజముగా నీవు సంతోషిస్తూ ఉంటే, క్రీస్తులో నీకున్న జీవితము, క్రీస్తుతో నీవు నడుస్తున్న జీవితాన్ని బట్టి కాక అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి నీవు సంతోషిస్తూ ఉంటే అది నీవు దుర్నీతిలో సంతోషిస్తున్నట్లు అని చెప్పాను. రెండవ మాట ఏం చెప్పాను అంటే, లోకములో ఉన్న వాటిని బట్టి నీవు సంతోషిస్తున్న వైఖరి కలిగి ఉంటే, లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తున్న వైఖరి కలిగి ఉంటే అది దుర్నీతిలో సంతోషించుట అని చెప్పాను. ఈరోజు 3వ అంశం తెలుసుకుందాం. 3వ అంశం. సో మరి 3వ అంశం ఏంటి అంటే, మోసం చేస్తూ కూడా లేదా మోసగించుకుంటూ. బాగా వినండి, 2 వేరు పదాలండి. మోసం చేస్తూ కూడా లేదా నిన్ను నీవు మోసగించుకుంటూ అందులోనే సంతోషిస్తూ ఉంటే నీవు దుర్నీతిలో సంతోషిస్తున్నావు అని అర్థం. మోసం చేస్తూ కూడా లేదా నిన్ను నీవు మోసగించుకుంటూ అందులోనే సంతోషిస్తూ ఉంటే, అలాంటి జీవితంలోనే సంతోషిస్తూ ఉంటే నీవు దుర్నీతి విషయమై సంతోషిస్తున్నావని అర్థం. సత్యమందు నీవు సంతోషించట్లేదని అర్థం. కొంచెం వివరణాత్మకంగా వెళ్తే, మోసం చేస్తూ అంటే అర్థం ఏంటి? మనము ఇతరులను ఏ విషయంలోనైనా, అది ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయంగా కానీ, స్నేహ విషయంగా కానీ, మాట విషయంగా కానీ, ఏ వ్యక్తినైనా నీవు మోసం చేస్తే దాన్ని మోసం చేయుట అంటారు. మరి మోసగించుకుంటూ అంటే అర్థం ఏంటి? మోసగించుకుంటూ అంటే అర్థం ఏంటి? నీ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు లేదా నీ అంతరంగము నీవు చేయుచున్న క్రియలు ఇది సరి అయినది కాదు అని హెచ్చరిస్తూ ఉన్నా. అర్థమవుతుందా అండి? పరిశుద్ధాత్ముడు లేదా నీ అంతరంగము మనము చేయుచున్న క్రియలను ఇవి కరెక్ట్ కాదేమో, ఇది తప్పేమో, మనం చేస్తున్నది వాక్యానుసారంగా లేదేమో అని హెచ్చరిస్తూ ఉన్నా కూడా నీ స్వలాభము కోసమో లేదా అందరూ లోకంలో అలాగే ఉన్నారన్నా, అందరితో పాటు మనం కూడా, అందరూ ఏ వెనకమ్మడి వెళ్తే, ఇప్పుడు గొర్రెలు ఎలా వెళ్తాయన్నా, ఒక గొర్రె వెళ్తే మిగతా గొర్రెలన్నీ కషాయాన్ని నమ్మేట్టు చక్కగా వెళ్ళిపోవన్నా, మేము కూడా అంతే. సో అందరూ ఎలాగున్నారో మేము కూడా అలాగే ఉన్నాం. లేదా మనకు అటు కొంచెం ఇటు కొంచెం బ్రతకాలన్నా మరీ నిష్ఠగా అంటే, మరి వాక్యానుసారం అంటే కొంచెం కష్టం కదా. లేదంటే మనలో ఉన్న సోమరితనము కారణంగానో ఇలా కొన్ని కారణాల వల్ల ఏమవుతుంటుంది? మన ఆత్మ మనము జీవించుచున్న జీవితము సరి అయినది కాదు అని హెచ్చరిస్తున్నా, మన స్వనీతి కోసమో లేదా సోమరితనముతోనో లేదంటే అందరూ అలాగే ఉన్నారులే అన్న భావనతోనో ఏం చేస్తూ ఉంటామంటే మన ఆత్మను గద్దించుచున్న పరిశుద్ధాత్మని అణిచివేస్తూ దుఃఖపరుస్తూ, ఓకేనా,
పరిశుద్ధాత్మను ఆర్పివేస్తూ జీవిస్తూ ఉంటాం. అది మనలను మనం మోసం చేసుకోవడం అంటే. నిన్ను నీవు మోసగించుకోవడం అంటే ఏంటి? ఆత్మ యొక్క హెచ్చరికలు వస్తున్నా వాటిని అణిచివేస్తూ వాటిని కుదించి వేస్తూ ఏవో కొన్ని బలహీనతల కారణంగా ఆత్మానుసారమైన జీవితము జీవించకుండా నీ ఇష్టానుసారమైన బలహీనతల అనుసారంగా జీవించేదాన్ని నిన్ను నీవు మోసగించుకోవడం అంటారు. సో మనం ఒక 10 ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ఇంచుమించు ఒక 10 ఉదాహరణలు చూద్దాం. ఎక్కడ మనలను మనం మోసగించుకుంటున్నాం, ఎక్కడ మనలను మనం మోసగించుకుంటున్నామని ఒక 10 అంశాలు చూద్దాం. మొదటి అంశం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవమ్మా. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల, వింటున్నారండి? ఇక్కడ ఏమంటున్నాడు యోహాను భక్తుడు? మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల ఏమవుతున్నామంట? మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము. అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం ఏంటి? క్లియర్ కట్గా వాక్యం అంతా ఏం చెప్తుంది? భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు, యేసు తప్ప. అంటే మనమందరము కూడా పాపము చేసి ఉన్నాం. సో మనమందరము పాపులమైనప్పుడు దాని కింద దాని యొక్క వివరణ కూడా ఇచ్చాడు. మనం పాపులమని తెలిసి కూడా, పాపులమని ఎరిగి కూడా, మేము పాపాత్ములమనే అంశం మనకు ఎరిగి కూడా మనం ఎలా చెప్పుకుంటున్నాం? నేనే పాపం చేయనండి, నాకు అసలు పాపం చేసే అలవాటు లేదు, నేనే పాపం చేశాను, ఒక్క పాపం కూడా చేయను తెలుసా, నేను సత్యవంతుణ్ణి, ఐఆమ్ గుడ్, నేను చాలా సత్యవంతుణ్ణి. అర్థమవుతుందా? అలా చెప్పుకుంటే దాని అర్థం ఏంటట? నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు అని అర్థమవుతుందా? దాని కింద వివరణ చదువు ఒక్కసారి. మరియు మనలో సత్యం ఉండదు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. అర్థమవుతుందా? మనము పాపాత్ములము అని మనకు అర్థమైతే మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏం తెలుసా? నేను పాపాత్ములను కాను అని చెప్పుకుంటే మనని మనం మోసం చేసుకున్నట్టు. అలా కాకుండా నీతిమంతుడు ఒక్కడు లేననే వాక్యం మనకు తెలుసు కనుక ప్రతిదినము కూడా అయ్యా ఈ రోజు నుంచి ఈ ఇచ్చిన యొక్క రోజులో నేను ఏదైనా పాపము చేశానేమో, నేను ఏదైనా తప్పిదము చేశాను, ఎందుకంటే నీ పాపము నీకు తెలుసండి కనుక ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని పశ్చాత్తాపము నొందినట్లయితే, పాపమును క్షమించమని అడిగినట్లయితే ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు, సత్యవంతుడు గనుక మన పాపములను ఆయన తన పరిశుద్ధ రక్తముతో కడిగి క్షమించేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యం రాయబడింది. కానీ మనం ఏం చేస్తున్నాం? వాక్యం మనకు తెలుసు, వివరణ మనకు తెలుసు, అన్నీ మనకు తెలుసు. ఏంటి? నేను పాపినై ఉన్నాను, నేను పాపము చేయించున్నాను, వాక్యానుసారమైన జీవితము నాకు లేదు. వాక్యానుసారమైన జీవితము మనకు లేకపోయినా ఏరే వారితో అంటే ఏంటి? అటు ఇటు ఉన్న పాపులతో కంపేర్ చేసుకుంటూ అందరూ అలాగే ఉన్నారులే, నేను ఒక్కనే ఉన్నానా ఏంది, ఇంతే సత్యం, నేను బ్రతికేదే సత్యం, అటోడు చూడు నాకంటే వాడు పాపి, నాకంటే వాడు పాపి. నువ్వు పాపిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు ప్రతిక్షణం కంపేర్ చేసుకోవాల్సింది క్రీస్తుతో కదా. ప్రతిక్షణం కూడా నువ్వు కంపారిజన్ చేసుకోవాల్సింది ఎవరితో? క్రీస్తుతో. సో క్రీస్తుతో కంపేర్ చేసుకున్నప్పుడు అదిగో సత్యవంతుడు నా ముందున్నాడు, నేను ఆ సత్యవంతుడిలాగా లేను, నేను మార్పు నొందాలి. దానికి ఒకటే ఒక మార్గం, ప్రతిదినము నేను ఆయన చెంతకెళ్ళాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం? నేనేమీ పాపం చేయట్లేదు, నాలో ఏ పాపము లేదు అని చెప్పుకుంటూ మనలను మనము మోసపుచ్చుకుంటున్నాం. ఇది మొదటి మాట. అర్థమవుతుందా అండి? మొదటి మాట ఏందని? పాపము లేదని చెప్పుకుంటూ మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఈరోజు నీకు తెలుసుకోవాల్సింది ఏంటి? యేసు యొక్క జీవిత కొలమానముతో నిన్ను నువ్వు కొలుసుకోవాలే కానీ నీ లోకానుసారమైన వ్యక్తులతో నిన్ను నువ్వు కొలుసుకొని నేను పవిత్రుడను, నేను పాపం అంటే ఎరుగని వాడను, అసలు నేను పాపమే చెయ్యట్లేదు, నేనేమైనా వ్యభిచరించానా, నేనేమైనా దొంగలించానా, నేనేమైనా నరహత్య చేశానా, వాటన్నిటికీ నిజమైన అర్థము తెలియక మనము మోసపోతూ ఉన్నాం. అందుకే ఏమంటున్నాను? మనము జీవిస్తున్న మోసపు జీవితము, అది మోసపు జీవితం అని ఆత్మ హెచ్చరిస్తున్నా
లోకానుసారమైన వ్యక్తులతో మనము కొలుసుకుంటూ లోకపు కొలమానముతో నేను పరిశుద్ధుడను, నేను మంచివాడని సర్టిఫికెట్ నీకు నువ్వే ఇచ్చుకుంటూ దుర్నీతి యందు సంతోషిస్తున్నావు సహోదరుడా. కనుక ఈరోజు నువ్వు మేలుకోవాలి. సత్యమైన యేసు యందు సంతోషించాలే కానీ దుర్నీతి విషయమై నీవు సంతోషించరాదు. రెండవ మాట చెప్తున్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం చదవమ్మా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొని వింటున్నారండి. మొదటిది ఏంటి? నేను పాపిని కాదు అనుకోవడం మొదటి మోసం. అలా అనుకుంటున్నావంటే నువ్వేంటి? సత్యమందు సంతోషించట్లేదు, నువ్వు దుర్నీతి అందు సంతోషిస్తున్నావు. రెండో మాట ఏమంటున్నాను? నేను జ్ఞానిని, నేను జ్ఞానిని. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల తన్ను తాను మోసపరుచుకొనుచున్నాడు. వాక్యం అర్థమవుతుందా? చదవం ఒకసారి. జ్ఞానినని అనుకొనిన ఎడల yes జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. స్పష్టంగా వాక్యం తెలుస్తుంది. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు నాకు నీతిని ప్రకటించాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఎలా జీవించాలో నాకు చెప్పవలసిన అవసరం లేదు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నేను నీకంటే జ్ఞానవంతుడిని, నేను నీకంటే జ్ఞానవంతుడిని, నాకు అన్నీ తెలుసు. అర్థమవుతుందా అండి? నాకు అన్నీ తెలుసు, మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఎవరైతే నేను జ్ఞానిని అని చెప్పుకుంటారో వారు ఏం కావాలట? వెర్రివాడు కావాలి. అవుతున్నావా? జ్ఞానిని అని చెప్పుకుంటూ నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. అందుకే ఇక్కడ వాక్యం ఏమని రాయబడింది? నిన్ను నీవు మోసపరుచుకోకు, నేను లోకమందు చాలా జ్ఞానిని అని చెప్పుకుంటూ దేవుని దృష్టికి లోకపు జ్ఞానము వెర్రితనమని వాక్యము నువ్వు ఎరిగి కూడా ఇంకా నేను జ్ఞానిని అని ఎవరు చెప్పే మాటలు వినకుండా వాక్యానుసారమైన జీవితము జీవించకుండా వాడెంత, వాడు నాకు నీతి చెప్పేవాడా, వాడేమన్నా కొంచెం సరిగా ఉన్నాడా? నీకెందుకయ్యా ఎదుటి వ్యక్తి యొక్క సరితనం? నీవు సరిగా ఉన్నావా? ఎదుటివాడి వైపు నీవు 1 వేలు చూపించేటప్పుడు నీ వైపు 4 వేలు చూస్తున్నాయి కదా. మరి నిన్ను నీవు 4 వేలు ప్రశ్నించుకుంటే నువ్వు సరిగా ఉన్నావా? జ్ఞానిని అనుకుంటున్నావే, నాకే అన్ని తెలుసు అనుకుంటున్నావే, ఇది మోసము అని బైబిల్ చెప్తుంది. నిన్ను నీవు మోసగించుకోకని బైబిల్ చెప్తుంది. అర్థం కావట్లేదా? అంటే అర్థం ఏంటి? నీకు ఆత్మ హెచ్చరిస్తున్నాయా, నీవింకా పరిశుద్ధుడవు కాదు, నీవింకా నేర్చుకోవలసిన జ్ఞానము ఎంతో ఉంది, వాక్యానుసారమైన జ్ఞానములోనికి నువ్వు వెళ్ళాలి. ఓకేనా? అపోస్తలుడైన పౌలు కొలస్సీకి రాసిన సంఘంలో ఏమంటాడు? సంపూర్ణ జ్ఞానము కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అంటే నేను ఇంకా సంపూర్ణ జ్ఞానమును పొందుకోలేదు, ఆ సంపూర్ణ జ్ఞానము కొరకు నేను ప్రాకులాడాలి అని నువ్వు ఎరిగి కూడా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు చూసుకుంటున్నావా? అదే అలా మోసగించుకుంటూ అదే కరెక్ట్ అయిన జీవితం అనుకుంటున్నావు చూసావా? అలాంటి మోసపు జీవితంలోనే నువ్వు సంతోషంగా గడుపుతున్నావు, సంతోషంగా జీవిస్తున్నావు చూసావా? అది దుర్నీతి యందు సంతోషించడం. అర్థమైందా అండి? అది దుర్నీతి యందు సంతోషించుట అంటే. సో రెండో మాట అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి మాట ఏంటి? నేనే పాపము చేయలేదు అనుకొని నిన్ను నీవు మోసగించుకుంటూ దుర్నీతి విషయమై సంతోషిస్తున్నావేమో. అంటే నీ దుర్నీతికరమైన జీవిత ప్రవర్తన యందు నీవు సంతోషిస్తున్నావేమో, జాగ్రత్త. రెండోది ఏమంటున్నాను? నేను జ్ఞానిని అని చెప్పుకుంటూ దేవుని యొక్క సర్వజ్ఞానము యందు నేర్చుకునే విధేయతను కోల్పోయి నీ జ్ఞానము దేవుని సన్నిధిలో వెర్రితనమని గుర్తించక నిన్ను నీవు జ్ఞానవంతుడిగా తీర్మానించుకొని ఆ యొక్క జీవితంలోనే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ అలాంటి దుర్నీతి జీవితంలో ఎక్కడైనా సంతోషిస్తున్నావేమో
చెక్ చేసుకో. మూడో విషయం చెప్తున్నాను. మూడో విషయం భక్తి. మూడో విషయం ఏంటి? భక్తి. నీ భక్తి వెనకాల నీ ఉద్దేశం ఏమిటి? ఇది ప్రశ్న. నీవు చేసే భక్తి వెనకాల నీ ఉద్దేశం సరి అయినదేనా? నువ్వు భక్తి ఎవరికి చేస్తున్నావండి? నీ భక్తి ఎవరి పట్ల? నీ ఆరాధన ఎవరి పట్ల? ఇవన్నీ అర్థమవుతున్నాయా? కనుక నీవు చేసే భక్తి, నీవు జీవించే భక్తి జీవితము వెనకాల నీ ఉద్దేశం ఏంటి? 10 ప్రశ్నలు వేస్తాను టకటక. ఇందులో ఎక్కడ నీవు జారిపోతావో, ఎక్కడ నీవు చెక్ చేసుకుంటావో చెక్ చేసుకోమ్మా. భక్తి అనే విషయంలోనే 10 ప్రశ్నలు వేస్తున్నాను. అర్థమవుతుందా అండి? భక్తి అనే విషయంలోనే 10 ప్రశ్నలు వేస్తున్నాను. మొదటి ప్రశ్న, నీ ఆరాధన దేవునితోనా లేదా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్తోనా? నీ ఆరాధన దేవునితోనా లేక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్తోనా? అంటే నీవు చేయు ఆరాధన ఏమని దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన కోరుకుంటుంటే నీ ఆత్మ, నీ శరీరము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ క్రీస్తు యందు పరవశము చెందుతున్నదా? లేకపోతే దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ ఎటువంటి డప్పులు కొట్టా కూడా శరీరము ఆటోమేటిక్గా డాన్సులు వేస్తుందండి. ఏ పాట, సినిమా పాటలకు డప్పులు కొట్టినా, సినిమా పాటలకు మ్యూజిక్ వాయించినా, సినిమా పాటలకు డ్రమ్ ప్యాడ్ కొట్టినా ఆటోమేటిక్గా కాళ్ళు నాట్యం ఆడతాయి. ఎందుకంటే శరీరములో అవి ఇన్బిల్ట్. శరీరములో దేవుడు నీకు ఆల్రెడీ అవి పెట్టి ఉంచాడు. కనుక నీ కాళ్ళు, నీ యొక్క చేతులు, నీ యొక్క ఊపులు లేదా నీ యొక్క మైమరిచిపోతున్న తన్మయము మ్యూజిక్ను బట్టా లేదా దేవుణ్ణి బట్టా, ఆత్మను బట్టా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ ఆత్మకు నువ్వే సమాధానం రాసుకోవాలి. దేవుళ్ళలో పరవశము చెందుతున్నావా? మ్యూజిక్లో పరవశం చెందుతున్నావా? దేవుళ్ళలో అయితే సత్యం, మ్యూజిక్లో అయితే దుర్నీతి. రెండవ ప్రశ్న, నీవు చేయు ప్రార్థన స్వచిత్తమా, ఆత్మ నడిపింప? మాకు ప్రార్థన చేసే అలవాటే లేదన్నా, దానికి నేను సమాధానం చెప్పలేను. నీకు ప్రార్థన అలవాటు ఉంటే నీ ప్రార్థన స్వచిత్తమా లేక ఆత్మ యొక్క నడిపింప? ఎలా తెలుసుకోవాలన్నా? స్వచిత్తమైతే కేవలం నువ్వు అడుగుతూనే ఉంటావు. దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు అది కావాలి, దేవా ఇది ఇది అది అది అన్నీ నీ గురించి అడుగుతావు. ఆత్మ నడిపింపు అయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నీ ప్రార్థన ఉంటుంది. దేవుని యొక్క చిత్తాన్ని అడుగుతావు. దేవాని యొక్క ఉద్దేశం ఏంటి అడుగుతావు. దేవుని యొక్క హృదయ అంతరంగములోకి తొంగి చూస్తావు. పౌలు అంటాడు కదా, ప్రభువా నీ హృదయ అంతరంగములోని బాధను నేను తొంగి చూస్తున్నాను, అందుకొరకు నన్ను నేను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఆత్మ నడిపింపు యొక్క ప్రార్థన. నీవు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? స్వచిత్తమైన ప్రార్థన లేక ఆత్మ నడిపింపు ప్రార్థన? మూడవ ప్రశ్న, సంఘానికి వెళుతున్నది దేవునితో సహవాసానికా మనుషుల సహవాసానికా? నీ భక్తి, సంఘంకి వెళ్తున్నావు కదా, సంఘానికి వెళ్తున్నది దేవునితో సహవాసానికా మనుషుల సహవాసానికా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట చెప్తాడు, నేను మిమ్మల్ని క్రీస్తు సహవాసములోనికి నడిపించుచున్నాను. నేను మిమ్మల్ని క్రీస్తు యొక్క సహవాసములోనికి నడిపిస్తున్నాను. కనుక నేను ఇక్కడ ప్రశ్నిస్తున్న ప్రశ్న, నీవు సంఘములోకి వెళ్తున్నది పాస్టర్ లేదా ఇంకొంచెం మంది విశ్వాసుల యొక్క సహవాసములోనికి కొరకు వెళ్తున్నావా లేదా దేవునితో సహవాసం కొరకు వెళ్తున్నావా? అన్నా మేము వెళ్తున్నాం కానీ దేవునితోనా మనుషులతో అంటే మాకెట్లా తెలుస్తుంది అన్న? చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ దేవునితో సహవాసానికి వెళ్ళేవాడు ఎప్పటికీ ఎనీ టైం ఇన్ టైం ఉంటాడు. వాక్యం ఎప్పటికీ ప్రారంభమవుతుంది, చర్చి సమయం ఎన్నికి అన్నప్పుడు ఇన్ టైం. ఎందుకంటే దేవుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. సర్వశక్తివంతమైన దేవుడు పాపినైన నా కొరకు ఆ స్థలంలో ఎదురు చూస్తున్నాడు. నేను ఆయన కొరకు ముందెళ్ళి వేచి ఉండాలే కానీ ఆయనను నా కొరకు వేచి ఉండమని చెప్పడం అస్సలు ఒప్పుకో. కనుక నువ్వు దేవుని సహవాసానికి వెళ్తుంటే ఒక్కటే ప్రశ్న, ఇన్ టైంలో ఉంటావు? అవుట్ ఆఫ్ టైం ఆర్ ఎనీ టైం వెళ్ళొచ్చులే అబ్బా,
ఆ 10 గంటల కంటే 10 గంటలకి పాటలే స్టార్ట్ అవుతాయిలే. 10 నుంచి 10-15 వరకు ఓన్లీ స్తోత్రాలే చెప్తారు. 11:30కి వెళ్ళొచ్చు, 11:30కు వాక్యం స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఆరాధన స్టార్ట్ అయితే ఆరాధనకి వెళ్దాం. 12 గంటలకు వాక్యం, అప్పుడు వెళ్దాంలే. ఇది మనుష్యుల సహవాసానికి వెళ్తున్నట్లు. అర్థమవుతుందా అండి? దేవుని సహవాసానికి వెళ్తేనేమో ఇన్ టైం ఉంటాం, మనుషుల సహవాసానికి వెళ్తేనేమో ఎనీ టైం అనే స్వభావంలో ఉంటాం. అర్థమవుతుందా? రెండవది, దేవుని యొక్క సహవాసానికి వెళ్ళేటప్పుడు నీకు క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు, ఆయన మాటలు మాత్రమే కనిపిస్తాయి. మరి మనుషుల సహవాసాలకు వెళ్తే అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాం. ఓకేనా? నీ ధ్యానం ఎలా ఉంటుందంటే, నువ్వు క్రీస్తు సహవాసానికి వెళ్తున్నట్టయితే వాక్యము బోధించేటప్పుడు ఏ మాట ఎప్పుడు సిద్ధపాటుతో దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టుకొని ఉంటావు. అదే మనుషుల సహవాసానికి వెళ్తుంటే వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తుంది, ఆ సిస్టర్ ఏం చేస్తుంది, ఈ సిస్టర్ ఏం చేస్తుంది, ఆ పిన్ని ఈ పిన్ని, ఆ అక్క ఈ అక్క, అన్నీ అవే. సో నిన్ను నువ్వు జడ్జి చేసుకోవాలండి. నీ భక్తి మోసమా యథార్థమా? అందులో 3 ప్రశ్నలు చెప్పాను. 4వ ప్రశ్న, వాక్యం చెప్తున్నప్పుడు నీకేమన్నా పొడుచుకున్నట్టు అనిపిస్తుందా? ఈడేంట్రా బాబు, నాలో ఉన్న ప్రతి బలహీనత, ఈ పాపమంతా నాలో ఉందే, ఇవన్నీ నాలో ఉన్నాయే, ఇవి నాకున్నాయే, వాక్యము నీకు పొడుచుకున్నట్టు అనిపిస్తుందా? లేదా ఇది వాడికి బాగా తగులుతుంది రోయ్, పక్కనోడికి పొడుచుకున్నట్టు అనిపిస్తుందా? వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, వాక్యము చెబుతున్నప్పుడు నీకు పొడుచుకుంటుందా లేదా పక్కనోడికి పొడుచుకుంటుంది అని అనిపిస్తుందా? నీకు వాక్యం పొడుచుకున్నట్లయితే చెవులు గలవాడు వినుడు గాక, నీ జీవితం మార్పు వస్తుందని అర్థం. పక్కనోడి గురించి లేదు, ఆడే లేట్ వచ్చేది, ఆడి గురించే, ఆ లేటెస్ట్ కానీ బాగా తగులుతుంటుంది. ఇప్పుడు ఫుల్ అబ్బా వాడే పక్కనోడికి పొడుచుకుంటుంది అనుకుంటే నీ చెవులు ఇంకా తెరవబడలేదు. వినిచుండియు వినకయు, చూచుచుండియు చూడకయు, గ్రహింపకయు ఉన్న వ్యక్తిలోని వెళ్ళి నరకానికి పాత్రుడిగా ఉన్నావని అర్థం. సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? ఇకనైనా ఈ రోజైనా మేల్కో. వాక్యము బోధించే పరిశుద్ధాత్ముడు, ఇక్కడ బోధించేది నేను కాదండి, వాక్యము బోధించే పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని పొడుచుకునేలా బోధిస్తాడు. నీ హృదయమందు నీకు నొచ్చుకున్నట్లయితే నీవు మార్పు నందాలి. వాక్యం పక్కనోడు గురించి, ఇది మా అమ్మ గురించి, ఇది మా అక్క గురించి, మా అన్న గురించి, మా తమ్ముడు గురించి, మా చెల్లి గురించి, మా బావ గురించి కాదండి, నీతోనే మాట్లాడుతుంది. ఇతరుల గురించి సంబంధించిన వాక్యాలు నీ చెవులకెళ్ళవు, నీకు పొడుచుకుంటుంది వాక్యం. అది నిజమైన భక్తి. అలా లేకపోతే నీవు భక్తి మోసం. 5వ ప్రశ్న, నీ భక్తి స్వనీతియా దేవుని నీతా? నీ భక్తి స్వనీత దేవుని నీత? స్వనీత దేవుని నీత ఎలా తెలుస్తుందన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్వనీతి అంటే ఆర్థిక ఆశీర్వాదాలు, మార్పు లేని జీవితం. ఆర్థికంగా సమృద్ధి అయిన మార్పు ఉంటుంది, ఆత్మీయంగా ఏ మార్పు ఉండదు. ఇంకా దినప్రతిదినము కూడా ఆత్మీయతలో తగ్గిపోతూనే ఉంటాం. సహాయం చేసే గుణం ఉండదు, ఎదుటివాడి బాధ గురించి ప్రార్థించే మనసు ఉండదు, నీ సంఘం గురించి భారము కలిగి కన్నీరు కార్చే ఉపవాసం ఉండదు. ఇవి ఏవి ఉండవు. కేవలం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. అది స్వనీతికరమైన భక్తి. దేవుని యొక్క నీతి అంటే నీకు ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవు అని చెప్పను, కానీ వాటన్నిటికంటే మించి ఆత్మ సంబంధమైన భారం, ఆత్మ సంబంధమైన వ్యధ, ఆత్మ సంబంధమైన ఒక 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 అగ్ని నీ హృదయంలో మండుతూ ఉంటుంది. ఇదిగో ఈ కుటుంబం, ఇదిగో ఆ కుటుంబం, ఇదిగో వీళ్ళు, ఇదిగో వాళ్ళు ఇంకా రక్షించబడలేదు, ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు, క్రీస్తుని తెలుసుకోలేదు, ఎట్లా, ఏం చేయాలి, ఎలా 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 ఈ పరుగులాట, ఆత్మ సంబంధమైన పరిస్థితి కొరకు వెతుకులాడుతూ ఉంటాం. అది దేవుని నీతి. ఎందుకంటే యేసు మనుష్య రీతిగా జీవించేటప్పుడు ఎంతసేపు నా తండ్రి చిత్తము నెరవేర్చేలాగునే జీవించాడు. అది దేవుని యొక్క నీతి. అర్థమవుతుందా? సో ఇక నీ భక్తి మోసమా యథార్థమా నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. 6వ ప్రశ్న, నీ భక్తి పదవి కోసమా దీనత్వం కోసమా? నీ భక్తి పదవిని, నేను సీనియర్, చర్చికి రాబట్టి 5 years అవుతుంది, ఐఎమ్ సీనియర్, నాకు పదవి కావాలి అని నీ భక్తి నీకు నేర్పిస్తుందా?
ఎంత ఉన్నా ఒదిగి దీనత్వం నీ భక్తి నేర్పిస్తుందా? నీ భక్తి నీకు దీనత్వం నేర్పిస్తుంటే, నాకు మరి మనం అనుకున్నాక మన వారికే పదవులు కొంటే, మా చర్చి, మా బంధువు, మా చుట్టం నాకేకపోతే, మాకు రెస్పెక్ట్ ఇకపోతే, నన్ను గౌరవించకపోతే నిన్నెందుకు గౌరవించాలి సహోదరుడా? నీవు దీనత్వము కలిగి క్రీస్తును మహిమపరచాలి. అది కదా భక్తి అంటే. నీవు పదవిని కోరుకుంటున్నావా, గౌరవాన్ని కోరుకుంటున్నావా, లేదా గుర్తింపును కోరుకుంటున్నావా? ఇవన్నీ కూడా మోసపు భక్తి. అర్థమవుతుందా సహోదరుడా? ఎక్కడైనా నీలో ఉంటే చెవులు గలవాడు ఈరోజు వినుడు గాక, మార్పు నందును గాక. అలా కాకుండా ఎంతగా ఎన్ని సంవత్సరాల నీ యొక్క సేవా పరిచర్య నీవు సీనియర్ అయి ఉన్నా కూడా ప్రతిదినము క్రీస్తు యందు నిన్ను నీవు తగ్గించుకుంటూ దీనుడిగా సాత్వికునిగా నిన్ను నీవు తగ్గించుకుంటే అది నిజమైన భక్తి. 6వ ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. 7వ ప్రశ్న, నీ భక్తి ఇరుకు మార్గమా, విశాల మార్గమా? నీ భక్తి ఇరుకు మార్గాన్ని ఇష్టపడుతుందా, విశాల మార్గాన్ని ఇష్టపడుతుందా? ఇరుకు మార్గం అంటే శ్రమల గుండా, కన్నీళ్ళ గుండా, కష్టాల గుండా అయినను క్రీస్తుతో కలిగి జీవించుట. అట్టొద్దన్నా, నాకు ఏ కష్టం ఉండకూడదు, నేను ప్రార్థించినట్టు అన్ని బ్లెస్సింగ్స్ ఫటాఫటా వచ్చేయాలి. కానీ లగ్జీరియస్నెస్ ఉండాలి, ఫుల్ రిచ్నెస్ ఆఫ్ రిచ్ కార్లలో, అలా రిచ్ అంటే విశాల మార్గమా నీ భక్తి, ఇరుకు మార్గమా నీ భక్తి? నిన్ను నువ్వే చెక్ చేసుకోవాలి. నీ భక్తి ఇరుకు మార్గాన్ని ఇష్టపడుతుందా, విశాల మార్గాన్ని ఇష్టపడుతుందా? ఇరుకు మార్గాన్ని ఇష్టపడితే ఇరుకు మార్గమున ప్రవేశించువాడు పరలోక రాజ్యం చేరుతాడు. విశాల మార్గమున ప్రవేశించువాడు ఆ భక్తి యథార్థమైనది కాదు గనుక, మోసము గనుక నిత్య నరకంలోకి చేరుతాడు. సో కనుక 7వ ప్రశ్న చెప్పాను. 8వ ప్రశ్న, నీ భక్తికి క్రీస్తు కేంద్రమా, లోకం కేంద్రమా? నీ భక్తికి సెంటర్ ఎవరు అంటే క్రీస్తా? నీ భక్తికి సెంటర్ ఎవరంటే లోకమా? మనుషులను మెప్పించువాడనైతినా పౌలంటున్న మాటలు గుర్తు రావట్లేదా? నీ విశ్వాస జీవితము ఏదైనా ఒక వ్యక్తిని మెప్పించడానికో, ఏదైనా ఒక వ్యక్తిని ఆకర్షించడానికో, ఏదైనా ఒక వ్యక్తిని నీ వైపుకు తిప్పుకోవడానికో, ఏదైనా ఒక వ్యక్తిని క్రీస్తులోనికి సంపాదించడానికి నువ్వు నటిస్తున్నావా, లేదా యథార్థమైన క్రీస్తులా నీవు జీవిస్తున్నావా? సో నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తికి కేంద్రం ఎవరు? కేంద్రం క్రీస్తా లేక లోకమా? లోకం అంటే నీ యొక్క భక్తికి ధనం ఇంపార్టెంట్, నీ భక్తికి ఆశీర్వాదాలు ఇంపార్టెంట్, నీ భక్తికి ఇవన్నీ సెంటర్ ఆఫ్ అయ్యాయా? నా భక్తికి నా క్రీస్తు ఇంపార్టెంట్. నా భక్తిలో నా క్రీస్తు ఉంటే చాలు. ఎంటర్టైన్మెంట్స్ ఓకేనా, డిజైనింగ్స్, సోకులు ఇవేమి వద్దు. నా భక్తికి క్రీస్తు ముఖ్యం. ఏదండి ఆలోచించుకోండి. 9వ ప్రశ్న, నీ భక్తి ఓకేనా, నీ జీవితం నీ భక్తికి సాదృశ్యంగా ఉందా? అంటే నీవు కనపరిచే భక్తి, చర్చి బయట నీవు జీవించే జీవితం, చర్చి లోపల దేవుని సన్నిధిలో నీవు కనపరిచే భక్తి, ఆ సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు ప్రవర్తించే ప్రవర్తన, నడవడిక, నీ మాట, నీ విషయము, నీ చూపు అన్నీ, అంటే నీ యొక్క జీవితం రెండు సమానత్వంగా ఉన్నాయా? అంటే అలా ఎలా ఉంటాయన్నా? అలా ఉంటేనే నీ భక్తి యథార్థమైనది, లేదంటే నీ భక్తి మోసకరములో కూడా నువ్వు నేను చాలా భక్తిపరును అనుకుంటున్నావంటే దుర్నీతిలో సంతోషిస్తున్నావు, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. దాని అర్థం ఏంటి భయ్యా అంటే, నిన్ను నువ్వు మోసగించుకుంటూ కూడా సంతోషంగా బ్రతుకుతున్నావు, మార్పు నందకుండా దేవుని సన్నిధికి రాకుండా బ్రతుకుతున్నావు అంటే దుర్నీతి యందు సంతోషిస్తున్నావు అని అర్థం. 10వ ప్రశ్న, నీ భక్తి జీవితంలో కనిపించేది, నీ భక్తి జీవితంలో నీ జీవితం ద్వారా కనిపించేది, జనులకు కనిపించేది క్రీస్తా నువ్వా?
తెల్లవారుజామున ఈరోజు ఒక పాట వింటున్నాం. యంగ్ జాన్ వెస్లీ రాసిన ఒక పాట. ఓకేనా? ఆ పాట పాడుతూ కృష్ణుడు నాతో అడుగుతుంది, కాపాడుకొనుమా నీ సాక్ష్యం అనే పాట. నిన్ను నీవు గణపరుచుకోకు, నీ సాక్ష్యాన్ని కాపాడుకో అని జాన్ వెస్లీ ఆ పాట రాశాడు. నిజంగా ఎంత అర్థం దాగింది. నిన్ను గణపరుచుకుంటున్నావా? నీ భక్తి జీవితంలో క్రీస్తును కనపరుస్తున్న సాక్షిగా ఉన్నావా? పదో ప్రశ్న అర్థముందా? నిన్ను చూస్తూ క్రీస్తును కనపరుస్తున్న సాక్షిగా నీ జీవితం ఉందా, లేదా నిన్ను గణపరుచుకునే సాక్షిగా నీ జీవితం ఉందా? ఎవరిని గణపరుచుకుంటున్నావు? నిన్న క్రీస్తునా? సో భక్తికి 10 పాయింట్స్ చెప్పాను. మరి ఈ 10 పాయింట్లలో నీ భక్తి మోసకరమా యథార్థమా? సో మోసకరములో ఉంటే నువ్వు ఇంకనూ దుర్నీతి అందే సంతోషిస్తున్నావు. 3 మాటలు చెప్పాను. 4వ మాట నీ స్నేహం. 4వ మాట నీ స్నేహం. 4వ మాట నీ స్నేహం. మొదటి మాట నీ పాపం, 2వది నీ జ్ఞానం, 3వది భక్తి, 4వది నీ స్నేహం. సో నువ్వు ఏదైనా ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నావంటే దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? నువ్వు వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు దాని వెనకాల ఆ స్నేహపు ముసుగులో నీ ఆత్మలో లేదా నీ యొక్క మెదడులో నడిచే ఆలోచనలు పవిత్రమైనవేనా? ఎందుకు ఈ వ్యక్తి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. బిజినెస్ ఎందు లాభాలు ఉంటాయి కనుక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నావా? వ్యాపారంలో నీకు ఆయనకు ఏదో అవసరతలు ఉన్నాయి కనుక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నావేమో. చెక్ చేసుకో. అంటే ఇతడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ అతని కేవలం వ్యాపారపు డీలింగ్స్ చేస్తున్నావేమో. మోసం సుమా. లేదంటే నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారన్నా, చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే పాపమా అన్నా? చాలామంది ఏమో గర్ల్ ఫ్రెండ్స్ అసలు ఉండద్దు అంటారు, బాయ్ ఫ్రెండ్ అసలు ఉండద్దు అంటారు. ఎక్కడ చెప్పారండి గర్ల్ ఫ్రెండ్స్ పాపమని? ఎవరు చెప్పారు బాయ్ ఫ్రెండ్స్ పాపమని? నేను చెప్పానా? నువ్వు గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండొచ్చు సహోదరుడా, నువ్వు బాయ్ ఫ్రెండ్స్ కూడా కలిగి ఉండొచ్చు సహోదరి. నేనేమంటున్నానంటే ఆ ఫ్రెండ్షిప్ వెనకాల నీ ఉద్దేశం పవిత్రమైనదేనా అని అడుగుతున్నా. అబ్బా, నా చుట్టూ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో, అబ్బా నా వెనక ఎంతమంది అబ్బాయిలు తిరుగుతున్నారో. ఒకనొకసారి ఒక స్త్రీ సాక్ష్యం చెప్పుకుంటూ, అన్నా ఇంచుమించు 120 మంది అబ్బాయిలు నా చుట్టూ తిరుగుతున్నారన్నా. ఎంతమంది? 120 మంది. అందులో దగ్గర 40-50 మంది ఆల్రెడీ ప్రపోజ్ చేశారన్నా. ఎంత అందగత్తెరో కదా. వాక్యం చెప్తుంది వ్యభిచారి. ఆ మాట ఆ స్త్రీకి కుచ్చుకుంది. అయ్యో నేను వ్యభిచారినా? నేను ఎవరితో పాపం చేయలేదే. నేను ఎవరితో పాపం చేయలేదే నన్ను వ్యభిచారేంటి? ఈ వాక్యం నన్ను వ్యభిచారంటుందేంటి? అయ్యో ఈ వాక్యం నన్ను వ్యభిచారంటుందేంటి? సహోదరుడా, వాక్యం ఆ స్త్రీ గుచ్చుకున్నప్పుడు తెల్లవారుజాము నుంచి సాయంత్రకాలం వరకు వేసిన మోకాళ్ళ మీద కన్నీరు కారుస్తూ ప్రభువా అని ఒక్కొక్క రిలేషన్షిప్ తెంచుకొని దేవుని సన్నిధిలో ప్రభువా నేను పాపిన నొప్పుకొని బయటకు వచ్చింది. నువ్వు ఫ్రెండ్షిప్ కాదని చెప్పలేదు, అది గల్లా బాయా అని అడగట్లేదు, కానీ దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి అది నేను అడుగుతున్నాను. ఓకేనా? లేదంటే చాలామంది అమ్మాయిలతో అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారంటే భోగేచ్ఛల కోసం. భోగేచ్ఛలు అంటే నేనేమన్నా తప్పు చేశానన్నా? స్పర్శ కూడా తప్పే. ఆడవారి స్పర్శ కావాలి, మగవారి స్పర్శ కావాలి. స్పర్శను కోరుకుంటున్నా కూడా పాపమే. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను, నీ స్నేహము వెనకాల నీ హృదయ అంతరంగము పవిత్రమైందా? నీ స్నేహము వెనకాల నీ హృదయ అంతరంగము పవిత్రమైందా? అది నీకే తెలుసు, మాకెవరికి తెలుసు? సమాధానము కేవలము నీకు దేవునికి మాత్రమే తెలుసు. అందుకే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకున్నట్లయితే, వాక్యము నీకు పొడుచుకున్నట్లయితే, నువ్వు ఏ స్త్రీతో మాట్లాడుతున్నావు, ఏ పురుషుడితో తిరుగుతున్నావు, ఏ స్త్రీతో ఉన్నావు, ఇవన్నీ తప్పు కాదమ్మా. కానీ దాని వెనకాల ఉద్దేశము పవిత్రమైనదా? లేదా నీ స్నేహము బలగం కోసమా? నా వెనకాల 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బలగం.
సో ఇవి ఏవి కూడా పవిత్రమైన స్నేహాలు కాదు. నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు. ఈ స్నేహం అనే ముసుగులో నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ ఆ యొక్క మోసపు స్నేహంలో నిన్ను నువ్వు సంతోషంగా గడుపుతున్నావే, దాని అర్థం ఏంటో తెలుసా? దుర్నీతి యందు నీవు సంతోషించుచున్నావు సహోదరుడా. మరి నిజమైన స్నేహం అంటే ఏంటి? తండ్రి అనే దేవుడు అబ్రహాముతో చేసిన స్నేహం. నా స్నేహితుడికి తెలియకుండా నేను ఏమైనా దాచిపెట్టగలనా? ఒక చిన్న అంశమైనా దాచిపెట్టగలనా? తండ్రి అనే దేవుడు అబ్రహాముతో చేసిన స్నేహంలాగా నీ స్నేహం ఉందా? కుమారుడైన ప్రభువైన యేసు నీ నా కొరకు ప్రాణము పెట్టిన స్నేహం, నీవు నీ స్నేహితునితో అలాంటి స్నేహాన్ని కలిగి ఉన్నావా? ప్రభువైన యేసు పాపులమైన మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అది నిజమైన స్నేహం. పరిశుద్ధాత్ముడు మనతో చేస్తున్న స్నేహం ఏంటో తెలుసా? అదేంటో తెలుసా అండి? ఒక క్షణమైనా నిన్ను విడువని ఎడబాయని స్నేహం. ఒక క్షణమైనా నిన్ను విడువని ఎడబాయని స్నేహం. ఎంత ప్రేమ అంటే, పరిశుద్ధాత్ముడు అపవిత్రమైన స్థలముల్లో ఉండలేడు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నీ స్నేహితుడు కనుక నీవు అపవిత్రతలోకి వెళ్తుంటే ఏడుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీవు అపవిత్రమైన క్రియలు చేస్తుంటే, నువ్వు పాపము చేస్తుంటే, నువ్వు తప్పు చేస్తుంటే, ఇదిగో సహోదరి నీ భర్తకు నీవు లోబడక, ఇదిగో సహోదరుడా నీ భార్య నువ్వు ప్రేమించలేకపోతూ ఉంటే, పరిశుద్ధాత్ముడు, నీ స్నేహితుడైన పరిశుద్ధాత్ముడు లోపల ఏడుస్తున్నాడు. లోబడనొల్ల నీ కుమారి, ప్రేమించలేని కుమారుడా, భర్తను భార్యను కూడా సరిగా జతపరుచుకోలేకపోతున్న మిమ్మల్ని చూచి నీ స్నేహితుడైన పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు. ఇలాంటి స్నేహము నీవు కలిగి ఉన్నావా? అది సత్యమందు స్నేహం అంటే, యథార్థమైన స్నేహం అంటే. సో ఇలాంటి స్నేహం నువ్వు ఉంటే, అందులో నువ్వు సంతోషిస్తూ ఉంటే, యు ఆర్ గుడ్. నీవు సత్యమందు సంతోషిస్తున్నావు. అలా కాక నేను ముందు చెప్పిన ప్రకారంగా నీ స్నేహం ఉండి, అందులో కూడా నేను బెస్ట్ ఫ్రెండ్ను, నా స్నేహం యథార్థమైంది, నా స్నేహం సత్యమైందని చెప్పి నువ్వు సంతోషిస్తూ ఉంటే, అయ్యా సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది, నిన్ను నీవు మోసపుచ్చుకొనకు. ఈరోజు మేలుకో. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ ఎవడైనా మనల్ని మోసం చేస్తే అదే బాధండి, కానీ మనల్ని మనం మోసం చేసుకోవడం ఇంకా ఘోరం. సో 5వ మాట చెప్తున్నాను. 5వ మాట, మాటలు. నీ మాటలు నీవు మాట్లాడే మాటల వెనుక ఉద్దేశం మోసమా, అసత్యమా, మోసమా? నువ్వు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావంటే ఆ మాటల వెనకాల సత్యముందా, అసత్యముందా, మోసముందా? చాలామంది మనం ఏదో సామెత చెప్తాం కదా, వెన్న పూసిన కత్తిలాగా మాట్లాడతారు. ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఇట్లా వెన్న పూసినట్టు అలా మృదువుగా వెళ్ళిపోతుంటాయి. నేనేమంటున్నాను, అలా మంచి మాటలు మాట్లాడుకొని 10 మందిని సంపాదించుకుంటూ నీ వెనకాల 1000 మందిని తిప్పుకుంటూ, అయ్యా సహోదరుడా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావేమో, మంచి మాటలు పలుకుతున్నావేమో, అయ్యా ప్రేమపూరితమైన మాటలు మాట్లాడుతున్నావేమో, అయ్యా క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడుతున్నావేమో, అన్నీ మంచివే. కానీ ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలిగేలాగునా, ఎదుటివాడికి ప్రేమ పుట్టించులాగునా, ఎదుటివాడిని ఆకర్షించులాగునా నీ మాటలు ఉప్పు వలె, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. అలా అన్నీ ఉన్నా కూడా చిన్న ప్రశ్న ఏంటి తెలుసా? బయటికి అన్నీ ఉన్నాయి, ఓకే. నీ హృదయ అంతరంగమందు నీవు మాట్లాడే మాటల వెనకాల నీ హృదయము, నీ మాటలు సత్యం అని చెప్తున్నాయా, అసత్యం అని చెప్తున్నాయా, మోసగాడా అని చెప్తున్నాయా? ఏంటన్నా ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే, ఇంత అసలు నువ్వు దీవించబడును కాక, దేవుడు నిన్ను దీవించును కాక, యేసు నామములో నీ యొక్క అనారోగ్యము పోతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఇట్లయిపోతావు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నువ్వు అది ఇది ఇన్ని క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడుతుంది. నా మాట వల్ల ఎదుటివాడికి సంతోషం కలుగుతుంది కదన్నా. మంచిదే సహోదరుడా, మంచిదే సహోదరుడా, మంచిదే. దాంతో పాటి నీ ఆత్మ కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు
సత్యం అని నీకు సాక్ష్యం ఇస్తే నీవు సత్యవంతుడవు. ఒకవేళ నీ అంటే బయట ఒక మాట, హృదయ అంతరంగము ఆలోచన వేరే ఉన్నప్పుడు హృదయ అంతరంగం ఏమంటుంది? రే ఎందుకురా అబద్ధాలు చెప్తావు? దేవుడు నాకు ఈరోజు చూపించాడు, ఇదిగో నీకు గవర్నమెంట్ జాబ్ రాబోతుంది. నిజంగా దేవుడు చూపిస్తే చెప్పు. లోపల ఆత్మ అప్పుడు అంటుంది, నేను చూపించానా నీకు? నేను చెప్పానా అన్నప్పుడు, ప్రభువా దేవా ఇదిగో మరలా దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా ఇస్తానని. అసత్యమా సత్యమా? అప్పుడు ఏమంటారు తెలుసా? అరే మోసగాడా. సో నీ మాటలు నీవు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు విశ్వాసి, నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ మాటలు తీయగా ఉండొచ్చు, రుచికరంగా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏంటి? నీ ఆత్మ నీవు మాట్లాడే మాటలు సత్యమని సాక్ష్యం ఇస్తున్నాయా, అసత్యమని పలుకుతుందా, లేదా నిన్ను మోసగాడా అని పిలుస్తుందా? జాగ్రత్త. సత్యం అంటే గుడ్, లేదంటే దుర్నీతి యందు సంతోషిస్తున్నావు. ఆరవ మాట నీ అలంకరణ. ఆరవ మాట ఏంటి? నీ అలంకరణ. ఆడవాళ్ళైతే వాళ్ళు వేసుకునే జడలైతేనేమి, వాళ్ళు పెట్టుకునే పూలైతేనేమి, వాళ్ళు చేసుకునే ఐబ్రోస్ అయితేనేమి, వారు పెట్టుకునే లిప్స్టిక్ అయితేనేమి, వారు చేసుకునే ఫేషియల్ అయితేనేమి, వాళ్ళు ధరించే నగలైతేనేమి, దాని వెనకాల నీ హృదయం పవిత్రమైందేనా? ఒకానొకసారి ఒక భర్త ఒక భార్యని అడిగాడంట, అమ్మా జడ నిండా పూలు పెట్టుకున్నావు ఎందుకమ్మా అంటే, నీకు చూపించడానికి అన్నట. నీకు చూపించడానికి అని చెప్పిందంట. ఓకేనా? తర్వాత ఆ వ్యక్తి అన్నాడట, నాకు చూపించడానికైతే తిరిగి ఇంటికి వచ్చినాక పెట్టుకోవచ్చు కదమ్మా, ఇప్పుడు ఫంక్షన్కి బయటికి వెళ్తుంటే పెట్టుకున్నావు ఎందుకు? నాకు చూపించడానికి అన్నప్పుడు ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీవు నాతో ఉండే సమయము, నీవు నాతో గడిపే సమయము, దేవుడు మన ఇద్దరికి అనుగ్రహించిన సమయములో పెట్టుకోవాలి కదమ్మా. కనుక ప్రశ్న అర్థమవుతుందా? నీవు అలంకరించుకునే అలంకరణ వెనకాల పవిత్రమైన ఆలోచన ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే పవిత్రమేనా అని వాక్యం అడుగుతుంది. మరి పురుషులు, నువ్వు వేసుకునే డ్రెస్, ఓకేనా, మీరు వేసుకునే డ్రెస్ వెనకాల నీవు తిప్పే ఇలా డిజైన్స్ ఆఫ్ మీసాలు, లేదా ఫ్యాషన్స్ ఆఫ్ గడ్డం, పిల్లి గడ్డము, ఇక్కడ గడ్డము, ఓకేనా, లేవంటే వీటిని ఏమంటారో తెలియదు, ఇక్కడ దాకా స్టైలిష్లు, ఇలా చేసుకునే ఇవన్నీ ఏంటంటే కొంచెం అందంగా కనిపించడానికట. నిజమా? ఆత్మ నిన్ను ప్రశ్నిస్తుంది. నిజమా? దాని వెనకాల ఏ ఉద్దేశము లేదా? ఓకేనా? నువ్వు వేసుకునే షార్ట్స్, నవడేస్ పురుషులు షార్ట్స్ ధరిస్తూ ఉంటారు, ఓకేనా, దాని వెనకాల నీ ఉద్దేశం పవిత్రమైందేనా? లేదంటే నా యొక్క కాళ్ళ సౌందర్యాన్ని ఆడవారు చూడాలని చెప్పి దురుద్దేశము కలిగి ఉన్నావా? పైకి చెప్పాల్సిన అవసరం లేదండి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోమని చెప్తున్నాడు. అందుకే దాన్నే నిన్ను నువ్వు మోసగించుకోవడము అంటే. అర్థమవుతుందా? మిమ్మలను మీరు మోసగించుకోవడం అంటే అదే. కనుక ఈరోజు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నీ అలంకరణ వెనక ఓకేనా, చాలాసార్లు వైట్ అండ్ వైట్ వేసుకుంటుంటాం. ఏంటంటే సండే అన్న ఈరోజు బల్ల తీసుకోవాలి కదా, అందుకనే వైట్ అండ్ వైట్ బల్ల కోసమా, లేదా వైట్ అండ్ వైట్ వెనకాల కూడా తెల్లగా కనిపిస్తే వేరే వారిని, అందరూ రకరకాల రంగులు వేసుకుంటున్నారు, నేను తెల్లగా వేస్తే ఆకర్షించబడతానన్నా తప్పుడు ఉద్దేశమా? దురుద్దేశమా? ఓకేనా? వైట్ అండ్ వైట్, దేవుని సేవలోకి వచ్చిన తర్వాత వైట్ షర్ట్ వేసుకోవాలి అని ఇప్పుడు నేను తీర్మానించుకున్నాను అనుకో. ప్రస్తుతానికి నా దగ్గర 4 విశ్వాసులు ఉన్నారు. ఒకవేళ నా సంఘము దేవుని యొక్క కృపను బట్టి, ఓకేనా, దేవుని సంఘం అంటే నా సంఘం కాదు, దేవుని యొక్క కృపను బట్టి సంఘములో 1000 మంది వచ్చేసారు. ఓకే, నన్ను పలు ప్రాంతాల్లోకి సేవకు పిలిచారు, పలు ప్రాంతాల్లోకి వాక్యం చెప్పడానికి పిలిచారు, లేదంటే వేరే దేశాల్లోకి పిలిచారు. అక్కడికి వెళ్ళినా నేను వైట్ షర్టే వేసుకోవాలి, ఎందుకంటే నేను తీర్మానించుకున్నాను. అలా కాకుండా ఫారెన్ కదా అని చెప్పి గ్లీజర్ వేస్తే నా వైట్ షర్ట్ వెనకాల ఉద్దేశం ఏంటి? పవిత్రమా? దురుద్దేశమా?
ఇన్ని రోజులు నేను వేసుకున్న వైట్ షర్ట్ యొక్క వెనకాల ఉద్దేశం ఏంటి? పవిత్రమా, దురుద్దేశమా? అర్థమవుతుందా? కనుక మిమ్మల్ని కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరికండి, ఎవరికి వారు అప్లై చేసుకోవాలి. 7వ మాట చెప్తున్నాను. 7వ మాట, ఒకవేళ నీ అలంకరణ వెనకాల దురుద్దేశం ఉంటే, నువ్వు దుర్నీతి యందు, అలా దురుద్దేశం ఉండి కూడా నువ్వు సంతోషంగా ఉంటే దుర్నీతి యందు సంతోషిస్తున్నావని అర్థం. 7వ అంశం, పరిచర్య. నీవు చేసే పరిచర్య వెనకాల ఎక్కడైనా గొప్పతనం ఆశిస్తున్నావా? గుర్తింపు ఆశిస్తున్నావా? నీ పేరును ఆశిస్తున్నావా? పలుకుబడిని కోరుకుంటున్నావా? లేదా నీ యొక్క ట్యాక్స్ సేవింగ్ కోసం పరిచర్య చేస్తున్నావా? లేదంటే ఇంకొక మాట, పరిచర్య చేస్తే దేవుడు బైబిల్లో రాయబడిందండి, బీదలను కరుణించువాడు నాకు ఇచ్చినట్టు అని రాయబడి ఉంది. అందుకనే దేవుని దగ్గర మార్కులు కొట్టేద్దామని. అయ్యా సహోదరుడా, ఇలాంటి దురుద్దేశము కలిగి నీ ఒకవేళ పరిచర్య చేస్తూ ఉంటే, నేను ఇదిగో బీదలకి ఇస్తే నాకు దేవుని దగ్గర మార్కులు వచ్చేస్తాయి, ఇదిగో నేను బీదలకి ఇస్తే నా ట్యాక్స్ ఎలాగైనా సేవ్ అవుతుంది, ఈ ఫోటోలు చూపించుకొని నేను సేవా పరిచర్య చేస్తున్నానని ట్యాక్స్ కన్స్యూమింగ్ చేసుకోవచ్చు. లేదంటే నేను సేవ చేయడం వల్ల 10 మందిలను గుర్తిస్తారు, రేపు నేను పొలిటికల్గా ఒక పలుకుబడి సంపాదించుకోవచ్చు. లేదంటే ఇదిగో నేను ఇలా చేస్తే అబ్బా వాడరా అని నా పేరు పొగడ్తల్లోకి వస్తుంది, నన్ను గొప్పగా పొగుడతారు, నాకు గొప్పతనం వస్తుంది. నీ పరిచర్య ఎక్కడైనా, నీ పరిచర్య వెనకాల నీ ఉద్దేశం ఏంటి? సరి అయినదా, దురుద్దేశమా? సరి అయినదైతే గుడ్, నువ్వు మోసపోవట్లేదు. దురుద్దేశం అయితే అది దురుద్దేశం అని తెలిసి కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తూ అందులో గొప్ప పని చేశానని నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటే, సహోదరుడా, దుర్నీతి యందు సంతోషిస్తున్నావు. సహోదరి, అర్థమవుతుందా? నెక్స్ట్ 8వ అంశం, నీ కానుకలు, నీ గిఫ్ట్స్, నీ దశమ భాగం. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నావా? నువ్విచ్చే కానుక, నీవిచ్చే దశమ భాగం వెనుకాల నీ ఉద్దేశం ఏంటి? మన బ్రదర్ అంటున్నాడు, 10 రూపాయలు ఇచ్చేది ఎందుకండి దేవుడికి? దశమ భాగం అంటే 100కి 10 రూపాయలు, దేవుడి భాగం 10 రూపాయలు, 90 భాగం నాది. సో నేను దేవుడికి 10 రూపాయలు ఇచ్చానంటే రిమైనింగ్ 90 రూపాయలు దేవుడు నాకు ఇవ్వాలి. సో దేవుడు నాకు 90 రూపాయలు అప్పున్నాడు. అర్థమైందా? నేను దేవుడికి 10 రూపాయలు ఎందుకు ఇచ్చాను? కానుక 10 రూపాయలు వేసాను. ఎందుకు వేసాను అనుకుంటున్నావు? 100 రూపాయల్లో 10 రూపాయలు ఆయనది అయితే మిగతా 90 ఎవరిది? నాదే. సో దేవుడు నాకు 90 రూపాయలు అప్పు, ఆయన ఇవ్వాల్సిందే. నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే దశమ భాగం, నీకు ఇచ్చే గిఫ్ట్స్ ఎవరికైనా కానీ, అది కుటుంబీకులకా, బంధువులకా, ఎవరికి ఇస్తున్నావు? స్నేహితులకా, కాలేజీలో అమ్మాయిలకా, అబ్బాయిలకా, సంఘంలో అమ్మాయిలకా, సంఘంలో అబ్బాయిలకా, ఎవరికి ఇస్తున్నా? లేదా నీవు చేసే ఉపవాసము వెనకాల నీ ఉద్దేశం సరైనదేనా? అంటే ఈరోజు మొత్తం నీ మనసును పరీక్షించుకోమంటారు. అందుకే మోసం అనే పదం వాడాను. ఎక్కడ నిన్ను నీవు మోసపుచ్చుకోకూడదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. కనుక నీవు చేసే ఉపవాసముల యందు, నీవిచ్చే గిఫ్ట్ల యందు, నీ కానుకల యందు, నీ దశమ భాగాల వెనుక నీ ఉద్దేశం ఏంటి? సరైనదేనా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక సనుగు కొనక, విసుగు కొనక, సంతోషముతో, సంతృప్తితో నా దేవునికి నేను ఇచ్చుచున్నాను, నా దేవునికి నేను ఇచ్చుచున్నాను. ఇదిగో నన్ను దేవుడు ఆరోగ్యముగా దీవించాడు కనుక ఆయన కొరకు ఒక రోజు ఉపవాసముతో ఆయన సన్నిధిలో కూర్చొని, ఇదిగో ప్రభువా నీ చిత్తము కొరకని గోచారుకుంటాను. అంతేకాని వెనకాల ఏదైనా దురుద్దేశం ఉందా? 50 దినముల ఉపవాస ప్రార్థనా కూడికలు, 21 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలు, లెంట్ డేస్ ఉపవాస ప్రార్థనా కూడికలు, దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? మనుషులను ఆకర్షించడానికా, లేదా సంపాదన తెచ్చుకోవడానికా, లేదా మనుషులను పోగు చేయడానికా? ఏమున్నా ఇవన్నీ దురుద్దేశాలే. జాగ్రత్త సుమా, నీ మనసు నీకేం సాక్ష్యం చెప్తుంది? సరైన వాడవని సాక్ష్యం ఇస్తుందా? జాగ్రత్త. 9వ విషయం, నీ చూపు. నీ చూపు వెనకాల నీ ఆలోచన పవిత్రమైందేనా? ఇది కేవలం నీకు, తండ్రికి మాత్రమే తెలుసు. నీ చూపు పవిత్రమైందా? నీ చూపు వెనకాల ఉద్దేశం ఏంటి? నీవు దేన్ని చూస్తున్నావు? అది మొబైల్ ఫోన్ కావచ్చు, లేదంటే టీవీ కావచ్చు, టీవీలోని అంశాలు కావచ్చు. నీవు రొమాంటిక్ వాటిని ఎక్కువ చూస్తున్నావా?
కానీ సెక్సువల్ వాటిని ఎక్కువ చూస్తున్నావా? వేటిని నీ కన్నులు చూస్తున్నావు? నువ్వు ఎదుటి వ్యక్తిని చూసేటప్పుడు ఏ భాగాన్ని చూస్తున్నావు? ఎదుటి యొక్క వ్యక్తులను చూసేటప్పుడు, ఒక స్త్రీని చూసేటప్పుడు నీ యొక్క కన్ను దృష్టి ఎక్కడ ఉంది? అర్థమవుతుందా? దాని వెనకాల నీ ఉద్దేశం సరైనదేనా? సరైనదైతే ఓకే, లేదంటే మార్పు నొందాలి. చివరిగా 10వది నీ టచ్. చాలామంది ఇలా తట్టి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటాం. మనందరికీ అలాంటి కొందరికి అలాంటి స్వభావం ఉంటాయి. మీలో ఎవరికైనా ఉందేమో చెక్ చేసుకోండి. ఇలా తట్టి మాట్లాడడము, పిలిచి మాట్లాడడము, దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, ఓకేనా? పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారని కౌగిలించుకోవడము, ఓకేనా? పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారని కౌగిలించుకోవడము, వాళ్ళకు ముద్దు పెట్టడము. ఈ అన్ని స్పర్శల వెనకాల నీ ఉద్దేశం పవిత్రమైందేనా, లేదా నిన్ను నువ్వు మోసగుచ్చుకుంటున్నావా? తాకుతున్నప్పుడు ఎక్కడైనా భోగేచ్ఛలు కలిగి ఉన్నావేమో, నీవు అందుకు తాకుతున్నావేమో. అయ్యా సహోదరుడా, నీ హృదయ అంతరంగాన్ని పరీక్షించుకో. లేదు అని చిన్నగా తోసిపుచ్చేయకో. వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడుతుంది. సహోదరుడా, సహోదరి, నిన్నే హెచ్చరిస్తుంది. చిన్నపిల్లలండి, 10 ఏళ్ల చిన్నపిల్లలు, వాళ్ళని తాకితే కూడా వాళ్ళను తాకింది పాపమని చెప్పట్లేదు. దాని వెనకాల నీ యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాను. ఇలా మోసపు బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. సో ఇవన్నీ కూడా నిన్ను నీవు మోసం చేసుకోవడం అంటే నీవు దుర్నీతి అని సంతోషించడం. సో మరలా చెప్తున్నాను, చెవులు గలవాడు ఈరోజు వాక్యమును విని గ్రహించుకొనును గాక. ప్రతి ఒక్క వ్యక్తిలో హృదయ అంతరంగంలో ఎక్కడైనా మోసం చేసుకుంటున్నామేమో చెక్ చేసుకోండి. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆత్మీయంగా, సమృద్ధికరంగా, మోసము లేకుండా సత్యమందు మనలను ఫలింప చేయును గాక. ఆమేన్.